హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టమాటా పచ్చడి అయితే చేసుకుందాం. మేమైతే పచ్చికాయల కారం అంటాం, టమాటా పచ్చడి అంటాం. కానీ టమాటా పచ్చడి అంటే ఇదే. టమాటా పచ్చడి చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు అయితే తొడిమలు తీసి నీట్గా అయితే కడుక్కుంటున్నాను. కడుక్కున్న తర్వాత అయితే పొయ్యి మీద ఒక కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత టమాటాలు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అయితే టమాటాలు అయితే మంచిగా కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకున్నాక మిర్చికి సరిపోడా కొన్ని టమాటాలు అయితే ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు వేసుకున్న తర్వాత కట్ చేయాలి. మంచిగా అన్నీ కట్ చేసినాక వేగించిన పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం ఈ టమాటాలు వేసి సాల్ట్ వేసి టమాటాలు వేసినాక ఉప్పు వేసినాక మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే వాటర్ వేయవసరం లేదు. టమాటా పచ్చళ్ళ ఆయిలే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత అయితే నేనైతే పసుపు వేసుకోవట్లేదు. మీ ఇష్టం, పసుపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే పసుపు అయితే వేసుకోలేదు. పసుపు వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. మనకు డౌట్ పడే అవసరం అయితే ఏం లేదు. కొంచెం చింతపండు ఇట్లా వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత వెల్లిపాయలు అయితే మంచిగా కొన్ని పొట్టు తీసుకొని అయితే పెట్టుకోవాలి. వెల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వెల్లిపాయలు తీసిన తర్వాత అయితే మంచిగా నీట్గా తీసుకోవాలి. వెల్లిపాయలకి తీసుకున్న తర్వాత దాంట్లో పచ్చగా దంచి పచ్చిమిరపకాయలలో అయితే వేయాలి. వేసిన తర్వాత అయితే ఉల్లిపాయలు, జీలకర్ర కొంచెం వేసి దంచి పచ్చిమిరపకాయలలో వేయాలి. వేసిన తర్వాత దగ్గరికి అయినాక తీసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, రుబ్బనైనా రుబ్బుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టమాటా పచ్చడి అయితే ఇలా చేయండి, సూపర్గా కుదురుతుంది. నాకైతే మిక్సీలో పట్టడం ఇష్టం లేదని నేనైతే దీని దగ్గరనే రుబ్బుకుంటున్నాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అంటే దేంట్లో చపాతీలలో అయినా టిఫిన్స్లలో అయినా అన్నములు వేసుకొని తిన్నా ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ కొంచెం రుబ్బుకోవడమే కొంచెం కష్టం ఫ్రెండ్స్.